వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చిలకలూరిపేటలో దొంగ పోలీస్, ఒక పోలీస్ కొడుకు, అందుకే దొంగ పోలీస్ కొడుకు. ఒక వారం 10 రోజుల క్రితం ఈ మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన మనసు కలిచివేసేటువంటి సంఘటన. అంటే చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏంటంటే వెళ్ళే వాళ్ళు ఎందుకు అంత వేగంగా వెళ్ళాలి అని, అంత వేగంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి అసలు, పిల్లలు కాదా, అంత వేగంగా ఎందుకు వెళ్ళడం, ఇంట్లో వాళ్ళకి చెప్పే వచ్చారా అంటూ చాలామంది విమర్శించారు. సరే అయ్యింది. ఆ ముందు లారీని ఆపినటువంటి కారు ఎవరిది అంటే, ఈ లారీ వాడు ఎక్కడో ఢీకొట్టాడు, లేదంటే అడ్డివ్వలేదు, అందుకని చెప్పి వాళ్ళు ఆపారని ఇది అని ఇంకోటి మాట్లాడారు. బట్ వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే, బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరు మీద ఒక పోలీస్ అధికారి కొడుకు నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ఒక టీంని ఏర్పరచుకొని వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి అక్కడ చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ గారిని అడ్డం పెట్టుకొని ఆయనతోటి ముఠాగా ఏర్పడి ఈ దొంగ బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరు మీద వసూళ్లు చేస్తూ, వాహనాలను ఆపేసి ఇస్తారా చస్తారా అన్నట్టుగా వసూళ్లు చేస్తూ దందా సాగిస్తూ చేస్తున్నారు అనేది పైకి వచ్చినటువంటి ఒక వార్త. దీని వెనకాల ఇంకొకటి కూడా ఉంది. ఏంటో తెలుసా? ఈ ముఠా చేసింది కార్ల దొంగతనం కూడా. వందలాదిగా కార్లు దొంగిలించి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు అమ్మేశారు. ఈ కొన్నవాళ్ళకు కూడా ఎవరు, మళ్ళీ పోలీస్ అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి మెడకి ఎక్కడ చుట్టుకుంటుందో ఏంటో అని చెప్పి వెంకటేష్ నాయుడు అరెస్ట్ ఇదంతా తర్వాత టెన్షన్ పడిపోతున్నారు అందరూ కూడా. ఇక ఎస్ఐ గారు పాపం, అర్బన్ ఎస్ఐ మద్దతు ఇచ్చి వీళ్ళకి పర్లేదు అబ్బాయి మీరు చేసుకోండి, ఏమీ పర్వాలేదు, మనం పోలీసు వాళ్ళమే కదా అని చెప్పి అందులో వాటాలు పుచ్చుకోవడం. ఈ దొంగ కార్లు అమ్మడం దగ్గర నుంచి, లేదంటే ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి అన్నీ చెక్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఆపడం. ఆ రోజు నైట్ కూడా అలాగ హైవే మీద ఇమ్మీడియట్ ఆ లారీని ఆపడంతో, ఆ ట్రక్ని ఆపడంతో సడన్గా ఆగినటువంటి దానికి కాస్త వేగంలో ఉన్నటువంటి ఆ 5గురు ఇమ్మీడియట్గా రావడం, కొలాప్స్, దానికి యాక్సిడెంట్ అవ్వడం, చనిపోవడం అనేది జరిగింది. దీనికి 100% కారణం సదరు పోలీస్ అధికారి దొంగ పోలీస్ కొడుకు. ఎస్, అలాగే వాళ్ళ టీం అందరూ కూడా. తెలంగాణ రాష్ట్రంలో కార్లు దొంగతనాలు చేయడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి లేదంటే పక్కనున్న రాష్ట్రాల్లో వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మేయడం, ఎవరో ఒకళ్ళ పేరు మీద ఫాస్టాగ్లు పెట్టుకొని అదే కార్లలో తిరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. చాలా వరకు ఫేక్ ఫాస్టాగ్లు ఇవన్నీ, అంటే ఫేక్ ఇన్ ద సెన్స్ ఎవరికి సంబంధం లేనటువంటివి, ఎవరో ఒకరిని బలిపశువుని చేసేలాగా పెట్టుకున్నటువంటిది మనిషిది, వాళ్ళ పేరు మీద ఈ ట్యాగులు చేయడం, పెట్టుకొని తిరగడం, ఇవన్నీ చేసి ఈ కార్లను అమ్మడాలు, ఈ కార్యక్రమాలు చేశారు. పోలీసులు దాన్ని మొత్తం అంతా కూడా బయటికి తీసుకొచ్చారు. చిలకలూరిపేటలో ఇదంతా అని ఏమనాలి అంటే, అక్కడ జరిగేటువంటి సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీకి సంబంధించినటువంటి దాంట్లోనూ రాజకీయ నాయకులకి ఏ సంబంధం ఉన్నా లేకపోయినా ఈ పోలీసులకి మాత్రం చాలా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయిగా. అందులోనే చాలా వరకు కూడా వినిపించేటువంటిది. ప్రతి దాంట్లో వేలు పెట్టి ఇలాగే చేస్తున్నారా? ఇక్కడ కూడా ఇదే అయింది. ఇప్పుడు దానికి సంబంధించి అర్బన్ సిఏ ఎవరైతే ఉన్నారో, అర్బన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన దొరికాడు, పట్టుకున్నారు, అయ్యింది. ఈ దొంగ పోలీస్ కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడిని, అలాగే ఇంకా టీం మిగతా వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలని చెప్తున్నారు. దాదాపు బయట తిరుగుతున్నారు, ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి కూడా ఇంకా చెప్తున్నారు. సో ఇలా నేరస్తులతోటి పోలీస్ డ్రెస్సుకు కూడా విలువ ఇవ్వకుండా, పోలీసులు అనేటువంటి పేరుతోటి నేరస్తులతో కుమ్మక్కయి ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు వీటన్నిటినీ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? పోలీస్ డ్రెస్ కంటే ఒక విలువ అనేది ఉంది, ఒక ధైర్యం, దాన్ని చూస్తే ఒక నమ్మకం, ఒక భరోసా. వీటన్నిటినీ తీసేసి పోలీస్ డ్రెస్ కనిపిస్తే చాలు వద్దురానాయన దండం పెట్టుకుని పక్కకు పోయేటువంటి పరిస్థితి, చూస్తే చాలు వణికేటువంటి పరిస్థితి. అది భయంతో, అది కూడా ఎలాగా ధైర్యంగా ఉండి పోలీస్ డ్రెస్ చూస్తే ఎస్ నాకంటూ భరోసా ఉందనుకోవచ్చు. నేను ఒకవేళ తప్పు చేశానంటే పోలీసుని చూసి భయపడడానికి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే అసహ్యం అనిపిస్తుంది కాస్త. ఇది అందరినీ ఉద్దేశించి కాదు సుమా, ఈ దందాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు అండదండ లేకుండా వీళ్ళు ఈ పనులు కూడా చేయలేరు అని తెలుసు, సొంతంగా కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. మరి పేట రాజకీయాల్లో ఎందుకని పట్టించుకోవడం మానేశారు ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎస్ఐ సస్పెన్షన్ తోటి, మిగతా అధికారులు చాలామంది. ఎందుకంటే సదరు వెంకటేష్ నాయుడు నుంచే కార్లు చాలామంది కొన్నారు అనేది కూడా తెలుస్తుంది, ఈ కార్ల వ్యవహారం అంతా కూడా. సో సస్పెండ్ అయినటువంటి ఎస్ఐ రహంతుల్లా దగ్గర కూడా 4 కార్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే నకరికల్లులో త్రిపురాపురానికి చెందిన వ్యక్తి పేరుతో ఈ వెంకటనాయుడు అండ్ కో ఫాస్టాగ్లు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ వెంకటనాయుడు బృందంలో ఇంకా కొంతమంది
భాను, అంజీ అనేటువంటి పేర్లతో ఉన్నవాళ్ళు ఇంకా దొరకకుండా తిరుగుతున్నారు. దీని మీద సిట్ కానీ సిఐడి కానీ దర్యాప్తు చేపడితేనే పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి. అలాగే ఆ సదరు పోలీస్ అధికారి కొడుకు తండ్రి కూడా పోలీస్ట. మరి సదరు పోలీస్ అధికారి ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన దందాలు ఏంటి, దీని వెనకాల అనేది కూడా తీయాలి అంటే సిఐడి వాళ్ళు కానీ అలాగే ఒక ఎస్ఐటి కానీ దీని మీద ప్రభుత్వం వెయ్యాలి అనేది డిమాండ్ వస్తుంది. అకారణంగా వీళ్ళు చేసేటువంటి ఈ అవినీతి అక్రమ దందాలకి 5గురు ప్రాణాలని బలిపెట్టేశారు. ఈ నేరానికి వాళ్ళకి నిజంగా ఉరిశిక్ష వేయాలి. ఎస్, వాళ్ళంతటి వాళ్ళు డెఫినెట్గా ఇది వాళ్ళు చేసినటువంటి దీని హత్య కింద భావించాలి తప్ప ఇదేదో రోడ్డు ప్రమాదం కింద భావించకూడదు. ఇది వాళ్ళు చేసినటువంటి హత్య, స్వయంగా వాళ్ళ చేతులతో చేయకపోయినా వాళ్ళు జరిగేలాగే ప్రవర్తించారు కాబట్టి సెక్షన్ 302 ప్రకారం వాళ్ళకి ఉరిశిక్ష విధించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం, యువర్ ఆనర్ అని కోర్టు దగ్గర చెప్పాలంది. కానీ మన దేశ చట్టాలు అంత ఇమ్మీడియట్గా వేసేవి కదా. మరి మన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు కూడా దీన్ని చూసి చూడనట్టు వదిలేస్తుంటారేమో కదా. క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా. ఫుల్ స్టాప్ ఎప్పుడు వ్యవస్థల్లో ఉన్నటువంటి ఇలాంటి చీడ పురుగులన్నింటినీ కూడా ఎప్పటికీ ఏరేస్తారు. ఒక పక్కన కార్ల దొంగలుగా ముద్రపడడం కూడా కాదు, కార్ల దొంగలుగా ఉన్నారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకే అమ్ముతుంటే కనీసం వెహికల్ వెరిఫికేషన్ కూడా చేసుకోలేనటువంటి స్థితిలో కొన్నటువంటి వాళ్ళు పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నారా అని ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది ఇంత పెద్ద క్రైమ్ చేసి 5గురు మరణానికి కారణమై వందలాదిగా కార్లు దొంగతనం చేసినటువంటి వాళ్ళకి ఇంకెటువంటి శిక్షలు వేయాలి, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి, సహకరించినటువంటి పోలీసులకు ఎటువంటి శిక్షలు వేయాలి, కాలమే సమాధానం చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.